క్యాండిడేట్, నో డౌట్ అంటారు అందులో. ఇప్పటికి కూడా నా దృష్టిలో అయితే ఇంకా బీజేపీ గెలిచే స్థాయి వచ్చింది అనేది డౌటేనా. క్రిందసారి కూడా ఆమె గెలిచేస్తుందన్నారు, కానీ 200 సీట్లకు పైగా గెలిచింది ఆవిడ. బీజేపీ 70 దగ్గరికి పరిమితమైంది. పార్లమెంట్ సీట్లతో కంపేర్ చేసినప్పుడు దగ్గర 150 గెలిచేయాల, అదే చేయలేకపోయాడు. కాబట్టి ఈ ట్రిప్ అట్లాగే ఉంది. ఆమెకు భయం వేస్తున్నది ఏంటంటే ఈ మధ్యన తాజాగా వస్తున్న కొన్ని విశ్వసనీయ సర్వేలు ఉన్నాయి, కొన్ని కరెక్ట్గా చెప్పిన వాళ్ళు. ఈవెన్ మొన్న కూడా బీహార్లో కూడా 200 దాటితే ఏం చెప్పిన వాళ్ళు, ఇదే ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పడం 155 వస్తాయని చెప్తున్నారు బీజేపీ. అందుకని భయపడుతుంది. మొత్తానికి ఫస్ట్ టైం ఏమో ఇలా ఈ తరహా మమతా బెనర్జీలో ఒక వణుకు లేదా ప్రతి ఎన్నికలప్పుడు వణుకు వస్తుంది. ఈ 2 ఎన్నికలు బాగా డేంజరస్ అనమాట. లాస్ట్ ఎలక్షన్ సర్ ఎఫెక్ట్ అయితే ఉంటదేమో అని అయితే ఆవిడ ఫీల్ అవుతున్నారేమో, అందుకే మహిళలను రెచ్చగొట్టారు. భయం ఉంది అంతే. రైట్ రైట్. చూద్దాం ఏం జరగబోతోంది నిజంగా రేపొద్దున.